మన పెద్దవాళ్ళకు ఉన్న ఓపిక మనకు ఉండదు, మనకున్న ఓపిక మన పిల్లలకు ఉండదు, మన పిల్లలకు ఉన్న ఓపిక వాళ్ళ పిల్లలకు ఉండదు. ఏంటి ఏంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి. ఒకప్పుడు మా ఊరు నుండి హైదరాబాద్కి జనరల్లో అవలీలంగా వచ్చేసేదాన్ని, 24 అవర్స్ జర్నీ. అలాంటిది నిన్న గాన్గాపూర్ వెళ్ళాం కదా, 5 అవర్స్ జర్నీకే నేను ఎలా అయిపోయానంటే ఇంకా చెప్పలేనండి. అలా అయిపోయాను. అసలు ఒక్కటే నడుము నొప్పి అట్లా. అందుకే అంటారేమో పెద్దలు, అన్ని రోజులు మనవి కాదని. అప్పట్లో అలా వెళ్ళి వచ్చేదానంటే అప్పుడు 20, ఇప్పుడు 40 అనుకోండి, అది వేరే విషయం. కానీ చెప్తున్నాను, ఇప్పుడు మనకున్న ఓపిక కూడా మన పిల్లలకైతే ఉండదండి. నేనైతే ఎప్పుడు అదే మాట చెప్తాను. అప్పుడు వాళ్ళకున్న ఓపిక మాకు లేదు, మాకున్న ఓపిక మా పిల్లలకు ఉండదు, మా పిల్లలకున్న ఓపిక వాళ్ళ పిల్లలకు కూడా ఉండదు. ఇప్పుడు అంతా ఫుడ్డు అన్నీ మన కెమికల్, అన్నీ మందులతోనే పండిస్తారు కదండి. ఇలా మీరేమంటారు? నేను అన్నది కరెక్టా కాదా? కరెక్ట్ అయితే లైక్ చేయండి, కాదండే సరే కామెంట్ చేయండి. కామెంట్లో అయితే నాకు చెప్పండి కరెక్టా కాదా అనేది. ఈరోజు డిన్నర్ అయితే చపాతీ అండ్ దోసకాయ పచ్చడి అండి. పచ్చడితో చపాతీ ఎంతమంది ఇష్టపడతారు నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మేము ఏ చపాతీలోకి ఏ కాంబినేషన్ అయినా సరే తింటామండి. చాలా రోజులైంది చపాతీలు చేసి. ఇక ఈరోజు అయితే చపాతీలు చేయాలనేసి ఫిక్స్ అయ్యి ఇక అమ్మాయికి పిండి కలిపి పెట్టమన్నాను. వచ్చేసరికి కలిపి పెట్టింది. ఇక చపాతీ చేశాను, అలానే దోసకాయ టమాటా పచ్చడి చేశానండి. ఇంకేంటి, మీ డిన్నర్ అయ్యిందా? మా డిన్నర్ అయితే అయ్యిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. గాన్గాపూర్ వెళ్ళడానికి మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.